అందరికీ నమస్తే అండి. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి జీడిఎస్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారండి. 44,228 పోస్టులు అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఇందులో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 1,355 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. తెలంగాణ వచ్చేసరికి 981 పోస్టులు అయితే ఉన్నాయండి. అయితే ఈ యొక్క పోస్ట్ వచ్చేసరికి మనకి బ్రాంచ్ పోస్ట్ మ్యాన్, అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మ్యాన్, డాక్ సేవక్ అండి. ఈ యొక్క రిక్రూట్మెంట్ వచ్చి మనకి పూర్తిగా మెరిట్ బేస్ అండి. అంటే ఎక్కడ కూడా మనకి పరీక్ష అనేది పెట్టడం జరగదు. మీరు ఆన్లైన్లో పెట్టుకుంటారు కదండి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీ యొక్క 10th క్లాస్ సంబంధించిన మార్క్స్ అనేది, అలాగే మీ యొక్క గ్రేడ్స్ ఉంటాయి కదండి, గ్రేడ్స్ అన్ని ఎంటర్ చేస్తారు. ఆ యొక్క గ్రేడ్స్ బట్టి కంప్యూటర్ అనేది ఎవరికైతే మార్క్స్ ఎక్కువ వచ్చాయో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. పూర్తిగా మెరిట్ అండి. ఎక్కడ కూడా మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. స్టార్టింగ్ నుంచి కూడా ఈ జీడిఎస్ అనేది పూర్తి మెరిట్ బేస్ మీదే చేస్తున్నారు. పోస్ట్ అయితే బాగానే ఉంటుంది. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వారికైతే మంచి అవకాశం ఇది. మార్క్స్ ఎక్కువగా వచ్చి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అంటే ఈ ఉద్యోగం చేస్తూ మీరు పై స్థాయికి పెద్ద పెద్ద ఉద్యోగాలకి పెట్టుకోవడానికి మీకు బాగుంటుంది. సో ఎవరైతే చిన్న ఉద్యోగం అయినా సరే టైం అనేది మనకి దొరుకుతుందండి. మనకి డైలీ 6 అవర్స్ కన్నా ఎక్కువ ఉద్యోగం అయితే ఉండదు. 6 అవర్స్ చేసిన తర్వాత మీరు మీ స్టడీ అనేది కొనసాగించవచ్చు. సో ఆ ఉద్దేశమే చెప్తున్నాను. ఎవరికైతే 10th క్లాస్లో అత్యధిక మార్క్స్ ఉన్నాయో వారైతే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోండి. మనకి ఏజ్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి ఒక్కరు అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీరికి సంబంధించి ఏజ్ రిలాక్షన్ అయితే ఉంటుందండి. ఓబీసీకి అయితే 3 years ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వరకు అయితే 5 years ఏజ్ రిలాక్షన్ అయితే ఉంటుందండి. మనకి శాలరీ వచ్చేసరికి బ్రాంచ్ పోస్ట్ మ్యాన్కి వచ్చేసరికి 12,000 నుండి 29,380 రూపాయలు అనేది శాలరీ ఉంటుందండి. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మ్యాన్, అలాగే డాక్ సేవకు వచ్చరికి 10,000 నుండి 24,470 రూపాయలు ఉంటుందండి. ఇది మనకి వచ్చి టీఆర్సీఏ స్లాబ్. ఒకసారి మీరు గూగుల్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇది టైం బేస్డ్ గంటల ప్రకారం శాలరీ అనేది ఈ యొక్క టీఆర్సీఏ స్లాబ్ డిసైడ్ చేస్తుందండి. సో దాని ప్రకారం మీకు శాలరీ అనేది డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరికైతే 10th క్లాస్లో అత్యధిక మార్క్స్ వచ్చాయో మీరైతే అప్లై చేసుకోండి. అంటే ఇందులోనే మీరు ఇంకా పూర్తిగా లైఫ్ లాంగ్ ఉండిపోరండి. ఎందుకంటే నెక్స్ట్ మీకు చదువుకోవడానికి టైం దొరుకుతుంది కాబట్టి ఎంతో కొంత మన చేతికి శాలరీ రూపంలో అమౌంట్ వస్తుంది. అలాగే మీకు చదువుకోవడానికి సమయం కూడా వస్తుంది. పూర్తిగా మనకి ఇది పల్లెటూరులోనే ఉద్యోగం అయితే ఉంటుందని. అయితే మీ యొక్క కేటగిరీ వైజు పోస్టులు అనేది ఏ విధంగా చూడాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి స్టేట్స్. ఈ యొక్క స్టేట్స్ పైన మీరు క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేస్తాను. దీనికి సంబంధించిన లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా కింద స్క్రోల్ చేస్తే సెలెక్ట్ డివిజన్, మీ యొక్క డివిజన్ సెలెక్ట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పార్థీపురం మన్యం సెలెక్ట్ చేస్తానండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి వివిల్ పోస్ట్, అది క్లిక్ చేస్తే మీకు మీ యొక్క కేటగిరీకి ఎక్కడెక్కడ ఏ విలేజ్లో పోస్ట్ వేకెంటీ ఉందో అనేది మీకు కనిపిస్తుంది కదండి. ఇక్కడ విలేజ్ నేమ్ కనిపిస్తుందండి. BO అంటే బ్రాంచ్ ఆఫీస్ అండి. కనిపిస్తుందండి GDS BPM బ్రాంచ్ పోస్ట్ మ్యాన్ అండి. ఇక్కడ అదర్స్లో ఖాళీ ఉంది, ఒక పోస్ట్ ఖాళీ ఉంది. అలాగే ఇక్కడ శాలరీ కూడా ఇవ్వడం జరిగింది, కనిపిస్తుంది కదా మీకు. ఇలాగే GDS APPM అదర్స్. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా GDS APPM ఎస్టీకి, ఇక్కడ ఎస్టీకి ఖాళీ ఉంది. సో అలాగా మీ యొక్క కేటగిరీ వైజ్కి ఎక్కడెక్కడ ఖాళీ ఉందో మీరు ఒక దగ్గర పెన్ పేపర్ పెట్టుకొని రాసుకోండి. మీ డిస్టిక్ పక్క డిస్టిక్లో అంటే మీ డిస్టిక్లో పోస్ట్ లేకపోతే పక్క డిస్టిక్లో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు దగ్గరగా ఉన్న డిస్టిక్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఉద్యోగం అనేది పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉంటుంది. మీకు ఈ శాలరీతో పాటు హౌస్కి సంబంధించిన అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్లు ఎవరు ఉన్నారో పూర్తిగా నోటిఫికేషన్ అనేది చదువుకొని మీరు క్లియర్గా అప్లై చేసుకోవడానికి చేయండి. దీనికి సంబంధించిన PDF అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన PDF లింక్ అనేది మన యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.